నిజంగానే మా నాన్నమ్మ అన్నట్టే రిటర్న్ అయ్యే టైంకి 9-10 అలా అయిపోయింది. వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసేసి రిటర్న్ అయ్యాను అనమాట. ఆ రోజు నేనేం చేశానంటే బాగా నైట్ అయిపోయింది కదా అని షార్ట్కట్లో ఇంటికి వెళ్దామని షార్ట్కట్లో వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఆ షార్ట్కట్లో ఏంటంటే మా ఇంటికి వెళ్ళే దారిలో శ్మశానం ఉంటుంది. నేను అక్కడ డే టైంలో చాలాసార్లు వెళ్ళాను కానీ నైట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు. కానీ నాకు అలాంటివేమీ అంతగా పట్టించుకోను నేను. సో నేను అలాగే వెళ్ళిపోయాను. ఏమైందంటే కొంచెం దూరం వెళ్ళినాక నా బైక్ సడన్గా లెఫ్ట్కి ఒరిగిపోతుంది. ఏంటబ్బా ఇలాగ వెళ్ళిపోతుంది అని బైక్ నేను కొంచెం స్లో చేసి అబ్జర్వ్ చేశాను. నాకైతే రోడ్డు మీద ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఒకవేళ రోడ్డులో ఏమైనా పడిపోయిందా అని చూశాను కానీ అక్కడైతే ఏం లేదు. నేను మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసి బైక్ మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ ఒక 7-8 స్టెప్స్ కొంచెం ముందుకెళ్ళగానే మళ్ళీ సేమ్ లెఫ్ట్కి అలా వెళ్ళిపోతుంది. ఏంటా ఇలా వెళ్తుంది అని బైక్ దిగి అబ్జర్వ్ చేశాను. చేస్తే నాకు ఎలా ఉందంటే నా చుట్టూరు ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ ఎవరు కనిపించట్లేదు కానీ ఏదో ప్రెజెన్స్ని అయితే నేను ఫీల్ అవుతున్నాను. అది చాలా నెగిటివ్గా అనిపించింది నాకు. అది పాజిటివ్గా కానీ నార్మల్గా కానీ లేదు. అది ఒక నెగిటివ్గా అనిపించింది నాకు. ఏదో జరగరాంది ఏదో ఇక్కడ జరుగుతుంది అన్నట్టు అనిపించింది. ఇంకా నేను వెంటనే బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్ళిపోయాను. పక్కకు అలా వెళ్ళింది కొంచెం ఆ శ్మశానం దాటే వరకు. బట్ అలాగే బైక్ని నేను స్టడీ చేసుకొని వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళినాక మా నాన్నమ్మకి జరిగిందంతా చెప్తే అప్పుడు చెప్పింది తను, అందుకే నేను పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని వెళ్ళొద్దన్నాను. ఈ టైంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది, ఇంకెప్పుడు ఇలా చేయకు అంది. మీకు కనుక ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగిందా పర్ఫ్యూమ్తో? కామెంట్ చేసేయండి.